వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చిరొయ్యల కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది మీకు చూపిస్తాను. ముందుగా పచ్చిరొయ్యలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ లేకుండా ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 గ్రీన్ చిల్లీ, ఆయిల్, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, అలాగే వంకాయను కూడా కట్ చేసి పెట్టుకున్నాము. మనకి కూరకి సరిపడా కొద్దిగా వాటర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. పసుపు, అలాగే ఉప్పు. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉండగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కారం కూడా యాడ్ చేసేసుకుందాం. కారం, అలాగే గరం మసాలా. ఒక్కసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కదుపుకొని మూత పెట్టుకుందాం. ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా ఉందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.